జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన ఒక విలువైనటువంటి వార్తను అయితే తీసుకొచ్చిన. ఓకేనా? న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకే, మొన్న ఈ మధ్యనే మనం ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించినాం. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్నటువంటి సమయంలో చైనా తమ శాటిలైట్ సమాచారాన్ని పాకిస్తాన్తో పంచుకునింది. చూడండి, అంతేకాకుండా ముందుగానే పాకిస్తాన్కు ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ను కూడా రహస్యంగా అందించింది. ఆఫ్ కోర్స్ అవి పేలలేదనుకోండి, అది వేరే విషయం. కానీ మన చుట్టూరా కూడా మనకు శత్రు దేశాలే ఉన్నాయి. అవి వచ్చేసి పాకిస్తాను, చైనా, అదేవిధంగా బంగ్లాదేశ్, 3 దేశాలు. మనం నిర్లక్ష్యంగా ఉంటే ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో ఇవన్నీ కూడా కట్టగట్టుకొని భారత్ పైన ఒకేసారి దాడి చేయడం ఖాయం. అంటే నేను భవిష్యత్తు గురించి చెప్తున్నా, అర్థమవుతుందా? కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. సరే, మొన్న వారం రోజుల క్రితమే ఈ 3 దేశాలు మన దేశానికి వ్యతిరేకంగా సమావేశమైనాయి. ఏమే అంటే ఈ 3 దేశాలు ఒక కూటమిగా ఏర్పడుతున్నాయి. ఇకపోతే చైనాకు బలం వచ్చేసి చైనీస్ నేవీ. చైనా వద్ద దాదాపుగా 300 యుద్ధ నౌకలు అయితే ఉన్నాయి. మరి యుద్ధ సమయాల్లో ఈ 300 చైనీస్ యుద్ధ నౌకలు చైనా సముద్రంలో నుంచి మన హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి మన దేశం పైన దాడి చేసే అవకాశం ఖచ్చితంగా ఉండాలి. అంటే మనం ముందుగా చైనీస్ యుద్ధ నౌకలను మన హిందూ మహాసముద్రంలోకి రాకుండా అడ్డుకోగలగాల. అందుకే ముందు చూపుగా మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ అయితే ప్రారంభించింది. అదే K6 హైపర్సోనిక్ మిసైల్స్ ప్రాజెక్ట్ అన్నమాట. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అత్యంత రహస్యంగా 2017లో ప్రారంభించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన DRDO ఈ K6 హైపర్సోనిక్ మిసైల్స్ను అభివృద్ధి చేసింది. ఇదొక సబ్మరైన్ లాంచ్డ్ బాలిస్టిక్ క్షిపణి అన్నమాట. ఇదే మన భారత్కు చెందినటువంటి సముద్ర ఆధారిత అణువ్యూహానికి మూలస్తంభం కానుండాలి. చూడండి, భారతదేశ క్షిపణులకు చెందినటువంటి K సిరీస్లో ఇది చాలా అత్యాధునికమైందన్నమాట. ఇండో చైనా సముద్ర ఉపరితలం పైన చైనా నుంచి ఎదురవుతున్నటువంటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. చైనా ప్రస్తుతం JL-3తో అమర్చినటువంటి Type 094, Type 096లను సముద్రంలోకి మోహరిస్తుంది. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు మన భారత ప్రభుత్వం K6 క్షిపణినే అభివృద్ధి చేసింది. ఇక మన K6 హైపర్సోనిక్ మిసైల్ వేగం వచ్చేసి అక్షరాల 9300 కిలోమీటర్లు. అంటే మనము ఈ మిసైల్తో మన శత్రు దేశాలు స్పందించేలోపు శత్రు దేశాల యొక్క యుద్ధ నౌకలను ధ్వంసం చేసి పారేయచ్చు అన్నమాట. పైగా హిందూ మహాసముద్రంలోని సురక్షిత ప్రాంతాల నుంచే లక్ష్యాలని ఛేదించవచ్చు కూడా. సరే, ఈ క్షిపణిలో 3 దశల ఘన ఇంధన వ్యవస్థ అయితే ఉంటుంది. పేలోడ్ సామర్థ్యం 2-3 టన్నులు అన్నమాట. అర్థమైందా? 12 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు ఉంటుంది అన్నమాట. ఇది ఇందులో మల్టిపుల్ ఇండిపెండెంట్ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ ఉంటుంది. దాంతో విభిన్న లక్ష్యాలపైన విభిన్న వార్ హెడ్స్ అయితే పంపించగలుగుతుంది. ఈ క్షిపణి కనుక పూర్తయితే మన భారతదేశం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్సు, UK దేశాల సరసన అయితే నిలబడుతుంది. అర్థమైందా? త్వరలోనే రానున్నటువంటి S5 అణు సబ్మెరీన్ల కోసం ప్రత్యేకంగా ఈ క్షిపణి అయితే తయారవుతుంది. ఈ సబ్మెరీన్లు 12 నుంచి 16 వరకు ఈ K6 క్షిపణులను మోహరించగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే న్యూక్లియర్ సబ్మెరీన్ల ద్వారా నేరుగా చైనా సముద్రంలో ఉన్నటువంటి చైనీస్ యుద్ధ నౌకలను ఒక దెబ్బతో ఈ నాశనం చేసి పారేచ్చన్నమాట. ఏమే, ఇక మన K6 హైపర్సోనిక్ మిసైల్స్ చైనాకు చెందినటువంటి JL హైపర్సోనిక్ మిసైల్స్ కంటే ఆధునికమైనటి అన్నమాట. అదేవిధంగా వేగవంతమైనటి కూడా. అంటే చైనా మిసైల్స్ మన హిందూ మహాసముద్రానికి చేరకముందే మన K6 హైపర్సోనిక్ మిసైల్స్ చైనా సముద్రంలోనే చైనా యుద్ధ నౌకలను ఢీకొట్టి పారేస్తాయి. అది అంటే ధ్వంసం చేసేస్తాయి. ఇప్పటి వరకు రహస్యంగా నిర్వహించేటువంటి ఈ K6 మిసైల్స్ ప్రాజెక్టు పూర్తి కావడంతో ఇప్పుడు భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇది మన అమ్ముల పొదిలో చేరినటువంటి మరో పాశుపతాస్త్రం వంటిదని చెప్పేసి విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. అది ఆ విషయమా? అంటే మన శత్రు దేశాలను ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా వాళ్ళు 3 కట్టకట్టుకొని రాని కాక రాన్ని ఎవరు చూసుకుందామని చెప్పి ఎడంకాలతో ఎగిరితనేటట్టు మన దేశాన్ని, మన దేశ రక్షణ వ్యవస్థలో ఆ విధంగా తయారు చేస్తారు మోడీ గారు. అది ఎట్టుంటుందా? నేను ఒక మాట చెప్తున్నాయా, మనం ఎవరివైతే భారతీయ జనతా పార్టీ నమ్మి ఓటేసినామో ఏ ఒక్కరి నమ్మకాన్ని కూడా కోల్పోకుండా
నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని అన్ని విధాలుగా అన్ని రంగాల్లోనూ ఆ స్థాయిలో డెవలప్ చేస్తున్నాడు. అది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం అంతే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.